మహాగణుడు మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అసెంబ్లీ ఆనుమత్యాలు అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మానవ జీవితం క్షణభంగురమైనది. హ్యూమన్ లైఫ్ ఈజ్ బబుల్. మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది ప్రియులారా. అయితే మానవుని జీవితం నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు బాధతో నిండిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిరాశ నిస్పృహలు బాధతో నిండిన జీవితంలో మానవుడు ఒక రకమైన మూలుగు వినిపిస్తుంది. ఆ మూలుగునే మొర అని అంటారు. అయితే ఇది దేవునికి మనము తెలియచేసేటువంటి ఒక రకమైనటువంటి మార్గం, నిరాటంకమైనటువంటి మార్గం. మొరకు తప్పకుండా దేవుడు జవాబునిస్తాడు. మానవుడు మనోవ్యధతో నిండినవాడై, మనోవ్యధతో నిండిన జీవితాలతో తప్పక మొరపెడుతూ ఉంటాడు. మోసం చేసిన భర్తను గురించి భార్య పెట్టే మొర, ప్రేమించిన భార్య దగా చేసి వెళ్ళిపోయినప్పుడు భర్త పెట్టే మొర, లోకములో అనాథులు పెట్టే మొర, విధవరాండ్రు మొర, ఇవన్నీ కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నది. నాకు మొరపెట్టుము అన్నాడు. దావీదు కూడా అనేక సార్లు దేవునికి మొరపెట్టాడు. ప్రియులారా, కీర్తన 130వ కీర్తన మొదటి వచనంలో, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 130 ఫ్రమ్ ద బిగినింగ్, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. ప్రియులారా, దేవునికి మొరపెట్టడం ఎంతైనా అవసరం. ప్రియులారా, లోకములో మన మొర, మన బాధ, మన వ్యధ, మన వ్యాకులం, మన చింత ఏ మానవుడు తీర్చలేడు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, భక్తుడైన యోనా చాప కడుపులో పడినప్పుడు దేవుడు వద్దన్న పని చేశాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి పారిపోయాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోవాలనుకున్నాడు, కానీ చాప కడుపులో ప్రాకులాడాడు. అలాంటి సమయంలో యోనా దేవునికి మొరపెడుతున్నాడు. అక్కడ అన్న మాట ఏమిటంటే, ఉపద్రవములో నుండి మొరపెడుతున్నాడు. పాతాళ గర్భములు నేను పాశములో ఉన్నాను అన్నాడు. నన్ను చుట్టుకొని ఉన్నాయి అని దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియులారా, నీ కండిషన్ ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వున్న స్థలం ఏదైనా, దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఈ హన్న జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే, బహుగా నిట్టూర్పులు విడిచెను అని కనబడతా ఉంది. బహుగా నిట్టూర్పులు విడిచు మొరపెట్టగా ప్రభువు హన్న మొరను విన్నాడు. ఆ గొడ్రాలు జీవితాన్ని దేవుడు ఆనందంగా మార్చాడు. తరతరాలుగా వస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశ చరిత్రను మార్చివేయగలిగిన వాడు హన్న జీవితంలో నుండి, హన్న గర్భములో నుండి ఉద్భవించాడు. అతని పేరే సమూయేలు. హన్న మొరకు దేవుడు జవాబునుగా సమూయేలును దయచేశాడు. ప్రియులారా, లోకంలో రకరకాలైన మొరలను మనం చూస్తూ ఉన్నాం. పక్షులు దేవునికి మొరపెడతా ఉన్నాయి, జీవరాశులు దేవునికి మొరపెడతా ఉన్నాయి, సింహపు పిల్లలు దేవునికి మొరపెడతా ఉన్నాయి, సర్వజీవులు దేవునికి మొరపెడతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేవుని రక్తం లేదా రక్తము కూడా దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్తము దేవునికి మొరపెడతా ఉంది. ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, కయీను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఒకే తల్లికి పుట్టిన వారు కయీను హేబేలులు. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీను హృదయం సరిగా లేనందు చేత కయీనును దేవుడు అంగీకరించలేదు కనుక కయీను తెచ్చిన అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు. కానీ హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. బహుశా దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువులు లేవియ కాండం 9వ అధ్యాయం
24వ వచనంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. ఆకాశములో నుండి దేవుడు అగ్నిని పంపి బలి జంతువులను దహించి వేశాడు. దానికి సింబల్గా దేవుడు అంగీకరించాడని గ్రహించాడేమో కాబోలు హేబేలు. అయితే దేవుని వాక్యం మనం చూస్తున్నాం, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అన్నాడు. అతడు అర్పించిన అర్పణ వల్ల కయీను త్రోసివేయబడ్డాడు. కానీ కయీను మూలంగా అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. కారణం ఏమిటంటే కయీను జీవితం సరిగా లేదు కనుక. కయీను ముఖం వాడిపోయింది. దేవుడు ఎప్పుడైతే కయీను అర్పణను అంగీకరించలేదో, త్రోసివేశాడో, కయీను తట్టుకోలేకపోయాడు. కయీను ముఖం వాడిపోయింది. కయీను గుండెల్లో మంట కాస్త పెరిగిపోయింది. కయీను గుండెల్లో ఉన్న మంట, ఆ అసూయ, ఆ క్రోషం, ఆ కోపం విషంలా శరీరం అంతా ప్రాకిపోయింది. మంచి చెడుల విచక్షణను కోల్పోయాడు. పాపమే అతన్ని నడిపిస్తూ ఉంది. కోపం మానవునికి క్షయరోగం లాంటిది. మానవునికి కోపం క్షయరోగం లాంటిది అన్నారు పెద్ద. ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆగలేక తన సొంత తమ్ముడైన హేబేలు మీద పడి చంపాడు. అదే ఉద్రేకం చేత చేసినటువంటి హత్య కాదు. అది పక్క ప్లాన్తో, జాగ్రత్తగా ముందే ఆలోచించి ప్రణాళిక ప్రకారం చేసినటువంటి హత్య అది. ఎర్రని రక్తం చిందింది. ఆకాశం ఒక్కసారిగా వేడెక్కింది. ఆకాశములో ఉన్న దేవుడు ఒక్కసారిగా నేల మీదకి చూశాడు. కయీను, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడు ఎక్కడున్నాడు? కయీను అంటున్నాడు, ఏమో నేను ఎరగను. ఐ డోంట్ నో అబౌట్ మై బ్రదర్. నా సహోదరుని గురించి నాకు తెలియదు. నా తమ్మునికి నేను కావలివాడునా అంటున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? వాట్ యు హ్యావ్ డన్? నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని చంపుతావా? నీవు చంపిన హేబేలు రక్తం ఇదిగో నాతో మాట్లాడుతుంది. ఆ రక్తపు స్వరం నాతో మాట్లాడుతుంది. సోదరుడా, సోదరి, అమాయకుల రక్తం చిందితే భూమి అపవిత్రమైపోతుంది. అంతేకాదు సుమా, భూమి దేవునికి మొరపెడతా ఉంది. న్యాయం కొరకై కేకలు వేస్తూ ఉంది. ఇదే నేల మీద, భూమి మీద అనేక మంది ప్రజలు చనిపోయారు. ఎంతోమంది నమ్మకమైన సేవకులు, భక్తిపరులు, విశ్వాసులు, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు, రోషంగా బ్రతికిన వారు, పౌరుషంగా జీవించిన వారు, ప్రార్థనలో పోరాడేవారు, విశ్వాసములో నమ్మకమైన వారు, యథార్థమైన వారు, దేవుని కొరకు జీవించిన వారు అనేక మంది దేవుని సువార్త కొరకై, పరిచర్య కొరకై హత్య చేయబడ్డారు, చంపబడ్డారు. ఆ రక్తాన్ని దేవుని కొరకు కార్చారు ప్రియులారా. అయితే ఆ రక్తం దేవుని సన్నిధిలో నేలలో నుండి మొరపెడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, భూమి నా రక్తము కప్పివేయకము, నా మొరకు విరామము కలుగనీయకుండుము అంటుంది. భూమి భూమి నా రక్తము కప్పివేయకము. రక్తం దేవునితో మాట్లాడడమే కాదు ప్రియులారా, నేల మీద ఎక్కడైతే, ఏ స్థలంలో అయితే రక్తాన్ని చిందించి వేశారో, ఏ స్థలములో అయితే మానవుడు హత్య చేశాడో, ఏ స్థలములో అయితే హేబేలు రక్తం కార్చబడిందో, అదే స్థలములోనికి హేబేలు రక్తం అదే నేలతో మాట్లాడుతున్న మాట, భూమి నా రక్తము కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండునుగా అంటుంది ప్రియులారా. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 26 వర్స్ 20. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును అంటుంది. రక్తం భూమిని బయలుపరుస్తుంది. రక్తం దేవునికి మొరపెట్టింది. రెండవది నేలకు మొరపెట్టింది. రక్తం యొక్క స్వరం ఎప్పుడైతే దేవుడు విన్నాడో, ద సేమ్ టైం భూమి కూడా రక్తం యొక్క మొరను అంగీకరించింది.
యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో భూమి తన మీద చంపబడిన వారినందరినీ ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఎక్కడైతే చంపబడ్డారో, ఎక్కడైతే రక్తం కార్చబడిందో ఆ రక్తాన్ని నేల దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చదివితే దేవుని సువార్త కొరకు, దేవుని పరిచర్య కొరకు ఎంతోమంది శిరఛాదనము చేయబడ్డారు, హత్య చేయబడ్డారు. దేవుని సువార్త కొరకు, పని కొరకు నమ్మకంగా సేవ చేసిన వారు సువార్త కొరకు త్యాగం చేశారు. ప్రియులారా, ఎంతోమంది చంపారు. చనిపోయిన వారు ఎంతోమంది రక్తాలు దేవునికి మొరపెడతా ఉన్నాయి. నాదా, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఎందాక మమ్మల్ని తీర్పు తీర్చక ఉంటావు అని కేకలు వేస్తూ ఉన్నారు. దేవుడు అన్నాడు, ఇక కొద్ది కాలం వెయిట్ చేయమంటున్నాడు. దేవుని ఉగ్ర రూపం భూమి మీదకి వస్తుంది. ప్రియులారా, దేవుడు తన అంతఃపురములో నుండి బయలుదేరి ఉన్నాడు. తన తీర్పును, తన జడ్జిమెంట్ను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, భూమి తాను తాగిన రక్తాన్ని బయలుపరుస్తుంది. కయ్యూను హత్య చేశాడు. కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపివేశాడు. కయ్యూను స్వార్థపరుడు. స్వార్థపరులు నరహంతకులతో సమానం. స్వార్థపరులు ఎంతటి దారుణానికైనా వారు తెగిస్తారు. క్రైస్తవ సమాజంలో స్వార్థపరత్వం పెరిగిపోయి ఆస్తిపాస్తుల కొరకు, పేరు కొరకు, ప్రతిష్ఠితుల కొరకు చంపుకుంటున్నారు. క్రైస్తవేతరులు కాదండి, నామకార్థ భక్తులు అసలే కాదు, దేవుని ఎరిగిన వారే, పరిశుద్ధ సంఘములో, సమాజములో ఉన్నవారే నరహంతకులైపోతున్నారు. బైబిల్ గ్రంథంలో అందుకు ఉదాహరణగా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ సెలవిస్తా ఉంది. ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. అతని పేరు నాబోతు. మంచి నమ్మకమైన పరిచారకుడు, దాసుడు. అదే సమయంలో అహాబు అని ఒక రాజు కనిపిస్తా ఉన్నాడు. అహాబు ఒక మంచి స్వార్థపరుడు. తన భార్య యెజబెలు రాణి. ప్రక్కనే తన రాజవనానికి, తన కోటకు దగ్గరగా ఒక ద్రాక్ష తోట ఉంది. అది నాబోతు ద్రాక్ష తోట. ఎలాగైనా సరే ఆ నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలనుకున్నాడు. స్వార్థంతో సంపాదించాలనుకున్నాడు, అక్రమంగా సంపాదించాలనుకున్నాడు. దేనైనా సరే అధికారం ఉంది కదా, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించాలనుకున్నాడు. మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేత సంపాదించిన వాడు ఆస్తిని వృద్ధి చేసుకునని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మోసం చేత, దుర్మార్గంగా, అక్రమంగా నువ్వు సంపాదిస్తే, అహాబు జీవితాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అహాబు జీవితంలో మనం చూస్తే ఆ పూల మొక్కల తోట కొరకు కావాలనని నాబోతును ఆశించి, నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించి, నాబోతు ఇవ్వనని పలికిన వెంటనే నాబోతును అక్రమంగా చంపించడానికి స్వయానంగా చంపలేదు, కానీ యెజబెలు ద్వారా, యెజబెలు యొక్క జోక్యము ద్వారా, యెజబెలు చేతుల మీదుగా నాబోతును చంపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అతని చేతుల మీద చంపలేదు, కానీ యెజబెలు సహకారంతో హత్య చేశాడు, తోట స్వాధీనం చేసుకున్నాడు. కానీ నాబోతు రక్తం భూమిలో నుండి మొరపెడుతున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకాయో అదే స్థలములో అహాబును అవే కుక్కలు అదే స్థలములో నాకినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నీ రక్తం ఊరికనే పోలేదు. దేవుడు తన వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో యెజబెలు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు వాకిట చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇద్దరి రక్తం దేవునికి మొరపెడతా ఉంది. రక్తం దోషాన్ని తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అట్లనే కయ్యూను చేసిన పాపం దేవుని సన్నిధికి చేరింది. నీ చేతుల్లో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీని భావం ఏమిటంటే, నీవు చేతులార ఒలికించిన నీ తమ్ముని రక్తాన్ని త్రాగడానికి నోరు తెరచిన
ఈ భూభాగం మీద ఉండకుండా నీవు శాపగ్రస్తుడవు అని దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. రక్తం మొరపెడుతుంది. ఎక్కడి నుండి? నేల మీద నుండి రక్తం మొరపెడుతుంది. ప్రియులారా, కయ్యూను హత్య చేసి హేబేలు రక్తం ఒలికించినందున దేవుడు అతన్ని దేశదిమ్మరిగా చేశాడు. ఈ రోజుల్లో భార్యలను చంపివేసినటువంటి భర్తలు ఉన్నారు. భర్తలను అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపివేసినటువంటి భార్యలు ఉన్నారు. దినదినం న్యూస్ల్లో, పేపర్లో మనం చూస్తే దేశంలో హత్యలు జరుగుతూ ఉన్నాయి, నరహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, భక్తి ముసుగులో ఎందరో గరానాగా తిరుగుతూ ఉన్నారు. కానీ ఒకనాడు వారు పట్టుబడతారు. ఒకనాడు వారి పాపాలు వారిని తరిమి 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 వారిని వెంటాడుతాయి. కయ్యూను పాపం కయ్యూను వెంటాడినట్లుగా, అహాబు పాపం అహాబును వెంటాడినట్లుగా, యెజబేలు యొక్క పాపం యెజబేలును వెంటాడినట్లుగా మానవుడు చేసిన పాపాలు మానవుని వెంటాడుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, నరహత్య చేయకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నిర్గమాకాండం 21వ అధ్యాయం 12వ వచనంలో నరుని చావగొట్టిన వానికి మరణశిక్ష విధించవలెను అన్నాడు. ప్రియులారా, లేవియాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఒకని ప్రాణహత్యకు మరణశిక్ష విధించవలెను అన్నాడు. ఒకని ప్రాణహత్యకు మరణశిక్ష విధించాలి. అన్యాయముగా నిరపరాధి రక్తం చిందించకూడదు దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. ప్రియులారా, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే దేశములో చిందిన రక్తం నిమిత్తం చిందించవరిన వారి వలనే ప్రాయశ్చిత్తం అంట. ఒకవేళ నువ్వు ఎవరి రక్తానైనా చిందిస్తే నీ పాపానికి విమోచన, విడుదల ఎలా కలుగుతుందంటే నీ కొరకు మరొకరు రక్తం చిందించేవారు కావాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మానవుడు జీవితంలో ఎలాగైపోయారంటే హత్యలు పోటీ పడుతూ ఉన్నారు. ఒకరిని చంపితే ఇంకొకరు ఇద్దరిని చంపుతున్నారు. ఇద్దరిని చంపితే ఇంకొకరు నలుగురిని చంపుతున్నారు. హత్య చేయడంలో, హత్యా రాజకీయాలు చేయడంలో, హత్యలు చేయడంలో, ఆస్తి కొరకై, అక్రమంగా అధికారం కొరకై, అక్రమ కార్యాలను చేయడం కొరకై హత్యలు చేస్తూ ఉన్నారు. హత్య వెంబడి హత్య మానవుడి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తూ ఉంది, కొండెములు చెప్పి నరహత్య చేయువారు ఉన్నారు అన్నాడు. కొండెములు చెప్పి, చాటీలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి హత్యలు చేస్తూ ఉన్నారట. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, మరొక మాట, ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో తమ శక్తి కొలది వారు నరహత్య చేయుచున్నారు అన్నాడు. ఎవరి శక్తి కొలది వారు హత్యలు చేస్తున్నారు, ఎవరి శక్తి కొలది వారు నరహత్య చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట ఏమిటంటే 22వ అధ్యాయం 3వ వచనంలో శిక్షా సంవత్సరములకు నీకు నీవే కారణం అన్నాడు. నీకు నీవే కారణం. సోదరుడా, సోదరి, నీ పాపానికి కారణం, నీ అనారోగ్యానికి కారణం, నీ పరిస్థితికి కారణం ఎవరో కాదు, నీవే. అందుకన్నాడు హెబ్రీ పత్రిక, మనం చూస్తాం రోమపత్రిక 12వ అధ్యాయంలో చూస్తే నీకు నీవే ఉగ్రతను నీవు సమర్పించుకొనుచున్నావు అన్నాడు. నీ హృదయ కాఠిన్యమును బట్టి బైబిల్ గ్రంథం చెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ శిక్షా సంవత్సరాలు రావడానికి కారణం ఎవరు? చైనా వల్ల, వైరసా, లేకపోతే ఎవరి కారణం? కాదు ప్రియులారా, నీవే కారణం, నీవే కారణం, మనమే కారణం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, శిక్షా సంవత్సరములకు నీకు నీవే కారణం, నీకు నీవే కారణం. ఎవరు కాదు, నీవే కారణం. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన అన్యాయం, కొండములు చెప్పి తమ శక్తి కొలది అక్రమ కార్యాలు చేస్తున్నటువంటి నిన్ను బట్టే కదా దేశం, రాష్ట్రం, వీధి, కుటుంబాలు, పిల్లలు విచ్ఛిన్నమైపోతున్నారు. ప్రపంచమంతటా అంగలారుస్తూ ఉంది. దేవుడు అంతఃపురంలో నుండి బయలుదేరాడు. తన ఉగ్రతను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. సోదరుడా, నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ పాపం, నీ దోషం కయ్యూను ఏ విధంగా వెంట పట్టిందో, కయ్యూను దోషం, అహాబు యొక్క దోషం, పాపం, రక్తం ఏ విధంగా అయితే అహాబును వెంటపడిందో, యెజబేలు యొక్క రక్తం ఏ విధంగా యెజబేలు చేసిన పాపాన్ని యెజబేలు ఏ విధంగా వెంటపడిందో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నువ్వు చేసిన దాన్ని బట్టి నీ మీదికి శిక్షను దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. అయితే మనం ఏమి చేయాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం దగ్గరకు మనము రావాలి అన్నాడు. హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం దగ్గరకు రావాలి. ప్రోక్షణ రక్తం, ప్రోక్షించబడిన రక్తం, శుద్ధి చేయబడిన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, అది యేసు రక్తం. నీ పాప దోషాలు కడగబడాలి అంటే నువ్వు చేసిన రక్తము, నువ్వు చేసిన అపరాధం, నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేసిన ఘోరమైన కార్యాలు కడుగబడాలి అంటే రక్తము కావాలి. అది యేసు రక్తం కావాలి. యేసు రక్తం పాపమును కడిగి పవిత్రపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, శిక్షను తగ్గిస్తుంది, తప్పిస్తుంది, ఆత్మరక్షణ ఇస్తుంది, మనిషిని పరిశుద్ధపరుస్తుంది. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. మనిషిని పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం అన్నాడు. అందుకే నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తే ధైర్యంగా పరిశుద్ధ స్థలములో మనకు ప్రవేశం, పరిశుద్ధ రాజ్యంలో మనకు ప్రవేశం, పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. సోదరుడా, సోదరి, నీ పాపమును క్షమించబడాలి అంటే యేసు రక్తం దగ్గరికి నువ్వు రావాలి. ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే నీ పాపములు ఆయన క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన క్షమిస్తాడు. నువ్వెంత పెద్ద అధికారివైనా, నాయకుడివైనా, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అక్రమ కార్యాలు, అన్యాయమైన కార్యాలు, హత్యలు, రక్తం, దోషం దేవునికి మొరపెడతా ఉంది, భూమి మొరపెడతా ఉంది. భూమి మీద నువ్వు చేసినవన్నీ భూమి దేవునికి అప్పగించబోతా ఉంది. ఆకాశంలో నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. కయ్యూను నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని దేవుడు కయ్యూను అడిగాడు. కయ్యూను తప్పించుకోలేకపోయాడు, అహాబు తప్పించుకోలేకపోయాడు, యెజబేలు తప్పించుకోలేకపోయింది. మరి నీ సంగతి ఏమిటి? నువ్వు అనుకుంటున్నావా తప్పించుకోగలనని? నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యూ. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా, యేసు ప్రభు పాదాల దగ్గరికి రా. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకై ఆయన రక్తమంతా కార్చాడు. రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారిపోయాడు. నువ్వు చేసిన, నేను చేసిన పాపం కొరకై పాదాలలో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం నొక్కించుకున్నాడు. చేతులతో చేసినటువంటి హత్యలు, అక్రమాలు, అన్యాయాల కొరకై పరిశుద్ధుడైన యేసు ప్రభు పాదాలలో, చేతులలో చీలలు కొట్టబడ్డాయి. ప్రక్కల్లో బల్లెపోటు పొడిపించుకున్నాడు. నిలువెల్లా రక్తం కార్చాడు. రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారిపోయాడు. సొగసును, స్వరూపాన్ని కోల్పోయాడు. దేహమంతా నలగొట్టుకున్నాడు. ఆయన రక్తం కార్చాడు. అందుకేనాడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివితే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అన్న మాటను మనం చూస్తున్నాం. అలాంటి దుర్మార్గుడవైన యేసు రక్తం నిన్ను కడిగి బాగు చేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరలోక రాజ్యానికి నేను వారసునిగా చేస్తుంది. అతి కృప నీకు కావాలా? యేసు రక్తం దగ్గరికి రా. నీ పాపాన్ని కడుగుతాడు. భయంకరమైన నీ పాపం, భయంకరమైన నీ జీవితం, భయంకరమైన నీ రక్త దోషాలు దేవుడు కడిగి పరలోక రాజ్యానికి వారసునిగా ఇస్తాడు. మన దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి, మన జిల్లాకు, నీ కుటుంబానికి, నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను దేవుడిస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని మాటలు విని ఆయన శిలువ రక్తం దగ్గరికి వచ్చి నీ పాపాన్ని కడుక్కొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ కొద్ది తలంపులు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కరుణ సంపన్నుడా, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు. విత్తబడిన మాట నీరుకచ్చి ఫలింపచేయండి. ఎందరైతే మీ మాటలు విన్నారో వారిని, వారి జీవితాలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. వారి దోషం, వారి అపరాధం, వారి రక్తపు దోషాలు మీరు కడిగి బాగు చేయండి. మీ రక్తము ద్వారా శుద్ధి చేయండి. హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము క్రిందికి మీ బిడ్డలను చేర్చమని, మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి విన్నవారికి,
వారి కుటుంబాలకు, వారి పిల్లలకు సంపూర్ణమైన మీ దీవెన, మీ సమాధానం, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, పరలోక రాజ్య ప్రవేశం, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ కలిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి దీనులమై అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.